నాన్న తిరుపతి, రేపు నీకు పాప కనిపించింది. అవునండి. నువ్వు పాపను పట్టుకుందాం అనుకునేసరికి ఎవడో నీకు తెలియకుండా నిన్ను అమ్మహ కమకహ చేసేసాడు. కరెక్ట్ అండి. టోటల్ గా ఇది నీ స్టోరీ. అవునండి. నేను నమ్మేయాలి. అంతే కదండి మరి. ఏనా కలగన్నావా? ఓహో, కళ్ళు తాగవా? నమస్కారం అండి అప్పలకొండ గారు. రండి రండి. నమస్కారం డాక్టర్ గారు, రండి. మీకోసమే చూస్తున్నా. ఏమిటి అర్జెంట్ గా రమ్మని కవర్ పంపించారు? ఏం లేదండి, మా చంటోడికి 2 రోజుల నుంచి ఒంటో బాగుంటున్నా. సరే అని డాక్టర్ గారు చూపించాం. ఆయన చూడటానికి లోపలికి వెళ్ళి అదే వినపడిందండి. అంతే, లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు అదేనండి కోమా ఏదో అంటారే అందులోకి వెళ్ళిపోయాడు. అనుభవం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. అన్నట్టు డాక్టర్ గారు తీయించిన ఎక్స్రే ఫోటోలు ఉన్నాయి, చూస్తారా? అమ్మో వద్దు, ఎక్స్రేలో ఎముకలు కనపడతాయి. ఎముకలంటే చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం నాకు. అందుకే డైరెక్ట్ గా పేషెంట్ ని చూస్తా. పేషెంట్ ఎక్కడ? పైన మేడ మీద ఉన్నాడు, పదండి. మీరెందుకు? అదేంటి? అది కాదు, 3వ వ్యక్తి ఉంటే పేషెంట్ డాక్టర్ కి చెప్పుకోవాల్సిన రహస్యాలు సరిగ్గా చెప్పుకోలేడు. అందుకని మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా. ఆ డాక్టర్ ఎట్టాగా అన్నాడు. ఏమిటి బాబు, ఒంట్లో బాగాలేదా? అవును. నోరు తెరు, కొంచెం 4 పైకెత్తు, మూసే. ధర్మామీటర్ ఇది లోపలికి వెళ్ళిపోయి ఉంటది. మింగేసావా? ఎస్. పరమ డేంజర్ అయ్యా. డేంజర్ లేదు, గేంజర్ లేదు. తెచ్చిస్తానండు. ఎత్తుక. థ్యాంక్ యూ. సరే. అవును, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా తీసిచ్చావు? అది దేవరాచంలో చెప్పకూడదు. సరే, కొంచెం దుప్పటి గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. వద్దు డాక్టర్, కొన్ని తెలుసుకోకుంటుంటేనే మంచిది. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎలాగే చేయడం? వద్దు డాక్టర్, నా మాట వినండి. నా మాట వినవయ్యా నువ్వు. డాక్టర్, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే చూసుకో.